హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయిపూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ టుడే లాగ్ వచ్చేసి మటన్ కీమా కర్రీ. లెట్స్ ప్రిపేర్. ఈ మటన్ కీమా కర్రీని చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేలాగా చేసేద్దాం రండి. లేతగా ఉన్న మటన్ని తీసుకొని ఒక బౌల్లోని ఈ మటన్ అంతటినీ కూడా తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. లేతగా ఉండడం వల్ల మటన్ అనేది చిన్నపిల్లలకి తొందరగా డైజెషన్ అనేది అవుతుందండి. ఈ క్లీన్ చేసిన మటన్ని మనం ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి. దీనికి ఒక కుక్కర్ని తీసుకొని క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని ఈ కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని ఈ మటన్ నుండి వచ్చే స్మెల్ అనేది కొంతమందికి నచ్చదండి. సో ఆ స్మెల్ అనేది రాకుండా ఉండడానికి కొంచెం పసుపు, అలాగే మటన్ అనేది ఉడకబెట్టడం వల్ల చప్పదనం వస్తుంది కదా, సో అది రాకుండా కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనము ఆ మటన్ అంతా ములిగే వరకు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కుక్కర్ మూత అనేది పెట్టిన తర్వాత కుక్కర్ మూత చేసుకొని ఆ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది లేతగా ఉన్న మటన్ తీసుకున్నాం కాబట్టి ఒక 5 విజిల్స్ వస్తే చాలండి. అదే ముదర్ మటన్ అయితే ఒక 9 విజిల్స్ వరకు రావాలన్నమాట. ఇలా 5 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది ఆవిరిపోయే వరకు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు అండ్ గాను నూనె. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ గాను నూనె అండి. టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇది మనం మసాలా చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు, జీలకర్ర రెండింటిని కూడా మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి మటన్ కీమా కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలకి అనేది తొందరగా డైజెషన్ అవుతుంది. ఇలా పేస్ట్లా అయిన దాన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరంతా పోయింది కదండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మటన్ అయితే చాలా మెత్తగా బాగా ఉడికింది కదా. ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోని గాను నూనె అనేది వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ ఈ రెండు కూడా కలిసేలాగా ఒక గరిటె తీసుకొని బాగా ఒక 2 మినిట్స్ వరకు కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గడానికి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్, అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసి వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, వెల్లుల్లిపాయ పొట్టును అండ్ జీలకర్రని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రెండు కూడా పచ్చివాసన పోగానే ఉడకబెట్టిన కీమాను కూడా ఇందులో మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలిసేలాగా ఇప్పుడు కలుపుకొని
ఇది మగ్గడానికి దీనిపై ఒక మూతను కూడా పెట్టుకోవాలి. కాసేపు తర్వాత మూత తీసి చూస్తే ఇవన్నీ కూడా బాగా తేలి కొంచెం ఆయిల్ అనేది బయటికి తేలుతుంది కదండి. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, కారం ఇవన్నీ కూడా వేసి మంచిగా ఒక గరిటతో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మటన్ ఉడకబెట్టిన వాటర్ అయితే ఉంటుంది కదండి, ఆ వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో మంచిగా కలుపుకొని దీన్ని ఒక 20 నిమిషాల వరకు ఉడకబెట్టుకోవాలన్నమాట. సో దీనిపైన ఒక మూత పెట్టేసి వదిలేద్దాం. కాసేపు తర్వాత మూత తీసి దాంట్లో కొంచెం కరివేపాకు అనేది వేసుకోవాలండి. దీనివల్ల ఏంటంటే మటన్ స్మెల్ అనేది మంచి వాసన వస్తుంది. సో 2 నిమిషాలు కలిపేసి మూత అనేది పెట్టేయాలి. ఇలా కలిపేసి పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత చూస్తే చూసారు కదండి, మటన్ అనేది మంచిగా దగ్గర పడింది. ఇలా మీరు దగ్గర పడిన తర్వాత కొంతసేపు మూత పెట్టకుండా కాసేపు హై ఫ్లేమ్లోని అనేది ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. అంతే, ఎంత టేస్టీగా ఉండే మటన్ కీమా కర్రీ రెడీ. ఇలా 2-3 సార్లు గరిటతో అనేది బాగా మిక్స్ చేసుకొని దీన్ని స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో ఇష్టంగా తినేలాగా చిన్నపిల్లలకి ఇలా చేసి పెడితే వాళ్ళు రోటీతో కానీ రైస్తో కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లోని కామెంట్ అనేది చేయడం మర్చిపోకండి. అలాగే అందరికీ కూడా బాయ్ బాయ్.